రాత్రికాల ప్రార్థన. కృపామయుడవు, సర్వోన్నతుడవు, సజీవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన ఉదయం నుంచి కూడా ఈ క్షణము వరకు, ఈ సాయంకాలం వరకు కూడా మమ్మల్ని రక్షించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అవునయ్యా, ఎంతోమంది ఎన్నో సమస్యలను ఈరోజు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నో ప్రమాదాల బారిన వారు పడినప్పటికీ అయ్యా మమ్మల్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలబెట్టుకున్నారు నాయన. మా ప్రయాణాలను దీవించారయ్యా. ఏ అపాయం, ప్రమాదం మమ్మల్ని తాకకుండా భద్రపరిచారు తండ్రి. అయ్యా, మాకు కావలసిన ప్రతి వాటిని కూడా ఆయా సమయంలో సమకూరుస్తూ అయ్యా మమ్మల్ని పోషించారు తండ్రి. ఈ రోజున మా పనుల విషయంలో కూడా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించారు తండ్రి. ఎలా మాట్లాడాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా కష్టపడాలో ప్రతి వాటిలో మీ సహాయం అనుగ్రహించారు. కృతజ్ఞతలు. మరొకసారి మీ పాద సన్నిధిని మేమందరము ఈ రాత్రిన చేరి మిమ్మల్ని స్తుతించే అవకాశం, మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు లెక్కించలేని స్తుతులు ప్రభువా, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 144 10వ వచనము, నీవే విజయము దయచేయువాడవు. అవునయ్యా, నీవే విజయాన్ని దయచేసే దేవుడవు, నీవే మాకు తోడై ఉండే దేవుడవు. అయా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఓటమి అంచుల్లో మేమున్నా మీ వైపు చూడగలిగితే ఖచ్చితంగా మాకు విజయం వచ్చి తీరుతుంది అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు నాయన. ఈ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను స్వాతంత్రించుకొని వారు విజయము సాధించే కృప దయచేయండి తండ్రి. పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. వారందరిని గురించి మీ పాద సన్నిధిని మొరబెడుతున్నాం తండ్రి. వారికున్న ఆలోచనలు, వారికున్న సమస్యలు, వారికున్న బాధలు అన్నీ కూడా మీకు తెలుసయ్యా. వాటన్నిటినీ మీ చిత్తంలో, వారి జీవితంలో అయా నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. ఎవరైతే ప్రభువ అనారోగ్యంతో ఉన్నారో దయ చూపించండి, కృప చూపించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, ఏ అపవాది వారిని హింసిస్తుందో, ఏ అపవాది క్రియలు వారిని బాధిస్తున్నాయో వాటిలో నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. డిప్రెషన్ అనే సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నాయన కుటుంబంలో సమస్యలతో సమాధానం లేక, శాంతి లేక జీవిస్తున్నారు తండ్రి. కావలసిన ధనం ఉన్నప్పటికీ మనశ్శాంతి లేక దుఃఖిస్తున్నారయ్యా. ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా అప్పుల్లో ఉన్నారు. అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయా, తలగానే కాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానాన్ని వారి జీవితంలో ఈ రాత్రి కాలంలో స్థిరపరచండి, బలపరచండి నాయన. ప్రభువా, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారి కార్యాలను సఫలపరచండి. అయా, వారు మీ జ్ఞానంలో ఎదిగే కృప అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే మారు మనసు లేక చెడు అలవాట్ల చేత, ఎడిక్షన్స్ చేత అయా బాధించబడుతున్నారో వారందరికీ మారు మనసును యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ కేసుల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా, సొంత గృహాల కోసం అడుగుతున్నారు, సొంత గృహములను వారికి దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా గర్భఫలం లేక ఉన్నారు నాయన. గర్భఫలం మీరిచ్చే బహుమానం కనుక ఆ బహుమానం బిడ్డలకు మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, వివిధ దేశాలు వెళ్తున్నారు తండ్రి. వారి వీసా ఇంటర్వ్యూస్లో, వారి యొక్క ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి నాయన. సఫలత దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, వారికి మీ యొక్క రక్షణ భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారికి ఏ హాని జరగకుండా ఈ రాత్రి అంతను మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాం ప్రభువ తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ సైనికులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలందరికీ మీ యొక్క అగ్ని కంచె వేసి భద్రత దయచేయమని అడుగుతున్నాం ప్రభువ తండ్రి.
మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఉన్నాం తండ్రి. మంచి నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా ఈ రాత్రి కాలంలో మమ్మల్ని తాకకుండా, ముట్టకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని, నిద్ర లేమి, పీడకలల సమస్యల వలన ఎవరునూ ఇబ్బందులు పడకుండా సహాయం అనుగ్రహించమని తండ్రి, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులుగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే, మిమ్మల్ని ఆరాధించే అవకాశం దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.